క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జగన్ పవన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదని హెచ్చరించారు జనసేన నేతలు. జగన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలోని గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు ఈరోజు జనసేన కార్యకర్తలు జనసేన కార్పొరేటర్లు అందరూ కూడా నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. మనతో పాటుగా కార్పొరేటర్లు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయంపై వాళ్ళ స్పందన తెలుసుకుందాం. చెప్పండి, అసలు దీనికి సంబంధించి మీరు ఎటువంటి నిరసన తెలియజేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా దీనిపై తెలియజేయాలనుకుంటున్నారు? కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేటువంటి స్థాయి నీచ స్థితికి దిగజారి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆ జగన్మోహన్ రెడ్డి కమీడియన్కి ఎక్కువ పొలిటీషియన్ తక్కువ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అధోగతి పాలు తీసుకెళ్లిపోయి అంధకారంలో నెట్టేసినటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైన వ్యక్తి పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి ఏ రోజైనా శాసనసభకి 9 నెలల్లో వచ్చిన సందర్భం ఉందా? దేంట్లో తక్కువ పవన్ కళ్యాణ్ గారు? అంటే మీ చిన్నాన్ని చంపించడంలో నువ్వు ప్రథమ స్థానంలో ఉన్నావు. అంతేకాదు తల్లిని చెల్లి మీద కూడా కేసు వేసిన దాంట్లో దిగజడు నువ్వు. అలాంటిది 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి గరుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తక్కువ. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టు నుండి కూడా ఇవాళ పల్లెల్లో పంచాయతీల్లో 100ల కొద్దీ రోడ్లు ఇవాళ వేసేటువంటి ఘనత ఇవాళ. ఆయన గురించి మాట్లాడే నైతిక హక్కు ఇవాళ జగన్ ఎక్కడుందని చెప్పి అడుగుతా ఉన్నాం. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేతను ఈ విధమైన కామెంట్లు చేయడాన్ని మీరు ఎట్లా స్పందించారు? ఆయనకి పవన్ కళ్యాణ్ గారిని తిట్టే అర్హత లేదు. ఆయనకి కంపల్సరీ అందరి ముందు క్షమాపణ చెప్పాలని మేము జనసేన కార్పొరేటర్స్ గా మేము తెలియజేస్తున్నాం. ఈవెన్ కార్పొరేటర్స్ ని తక్కువగా కించపరిచి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి, నీ ప్రభుత్వంలో కార్పొరేటర్ అంటే తక్కువ అవ్వచ్చేమో, ఎన్డీఏ కూటమిలో కార్పొరేటర్ అంటే చాలా ఎక్కువ విలువలు ఇస్తారు. ఎందుకంటే నువ్వు చేయలేని పనులు ఈ ఎన్డీఏ కూటమి 6 నెలల్లో మేము 3-4 కోట్లు పైన పనులు చేయించుకున్నాం, రోడ్లు వేయించుకున్నాం, అన్ని చేయించుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు 6 నెలల్లో చేశారు అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. 5 సంవత్సరాల్లో నువ్వు చేసిన అవినీతి పనులు అన్నీ మాట్లాడడానికని నువ్వు అడుగుతున్నావు ప్రతిపక్ష హోదా అని. నేను ఒక హోదాని కూడా మరిచి అట్లా మాట్లాడడాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అంత చౌకవారి మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అలాంటి మాటలే ఆడుతాడండి. ఎందుకంటే అతను వచ్చిందే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. వాళ్ళ బాబాయ్కి హత్య చేసిన దగ్గర నుంచి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా ధనాన్ని, ఆ ఆంధ్ర రాష్ట్ర తాలూకా ల్యాండ్లను కానీ లేకపోతే వాటి తాలూకా లిక్కర్ మీద వచ్చే దీన్ని కానీ ఇసుక మీద వచ్చే డబ్బు కానీ దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ అలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు గజ దొంగవి అనేసి ఆంధ్ర ప్రజలు చెబుతున్నారు. మీరు చెప్పండి. రేపు రానున్న రోజుల్లో మీకు రాజాకు పగిలినట్టు కూజా పగులుతుంది, మరి వంశీకి జరిగినట్టు మీకు జరుగుతుంది. మీరు దృష్టిలో పెట్టుకొని తప్పును వెంటనే సరిదిద్దుకొని ప్రజల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు రాజకీయాల పైన కాకుండా, అభివృద్ధి పైన కాకుండా, పరిపాలన పైన కాకుండా ఎందుకు ఇటువంటి రివర్స్ స్ట్రాటజీ పాలిటిక్స్ చేస్తున్నారంటారు? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకి మతిస్థిమితం వచ్చి ఏం చేయాలో తెలియక ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సెలబ్రిటీ పొలిటీషియన్గా ఉన్నటువంటి, స్టార్ కంపెనీగా ఉన్నటువంటి, దేశంలోనే ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా మనం డీక్వాలిఫై చేస్తే మనకు మంచి జరుగుతుందేమని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి మద్దతు ఇచ్చే పరిస్థితి ప్రజలకు లేదు. అదే విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పైన కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్కి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల మరింత దిగజాడు స్థాయికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతాడు. మతి భ్రమించి మాట్లాడతారు. ఇలాగే మాట్లాడితే భవిష్యత్తులో మరింత చౌకబారు రాజకీయాలు తెరతీసినట్టుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారంటూ కూడా జనసేన కార్పొరేటర్లు మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.